గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయబోతున్నారా? కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవి కూడా రాజీనామా చేసే ఉద్దేశంతోనే ఉన్నారా? ప్రస్తుతం పరిణామాలు అలాగే ఉన్నాయంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఆమెకి ప్రస్తుతం చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడైతే ఆమె కూతురు వ్యాఖ్యలు చేసిందో, కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కళ్ళు నెత్తికెక్కాయా అని మాట్లాడటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యల పట్ల చాలా సీరియస్గా ఉంటాం, ఢిల్లీలో సిడబ్ల్యూసీ మీటింగ్లో పాల్గొన్నటువంటి బట్టి విక్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో చర్చలు జరిపిన తర్వాత, మిగతా మంత్రులతో మాట్లాడిన తర్వాత కూడా, హైకమాండ్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళిన తర్వాత కూడా హైకమాండ్ చాలా సానుకూలంగా అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఎస్ మీరు చర్యలు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, ఇలాంటి వ్యాఖ్యల్ని పార్టీ అసలు సమర్థించదు అని చెప్పి రేవంత్ రెడ్డికి అనుకూలంగానే హైకమాండ్ కూడా ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. సో కాబట్టి అందరి అభిప్రాయం ఒకటే, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటం, ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయటం, ముఖ్యమంత్రిని అవినీతిలో కూరుకుపోయాడని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, ఇది ముఖ్యమంత్రికే బ్యాడ్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్కే పెద్ద స్థాయిలో ఇది ఒక మచ్చ తీసుకొచ్చే విధంగా, ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఎవరు చేయకుండా ఉండాలంటే ఒక పక్క యాక్షన్ తీసుకోవాల్సిందే అన్న ఆలోచనతో హైకమాండ్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరకు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు మెజారిటీ. కాబట్టి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి పార్టీ సస్పెండ్ చేసే బదులు ముందే రాజీనామా చేసేస్తే అయిపోతుంది కదా. ముందే కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసేస్తే అయిపోతుంది కన్నా ఆ ఆలోచనతోనే, ఆ మైండ్ సెట్తోనే కొండా సురేఖ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే నడుస్తోంది. ఎందుకంటే కొండా సుష్మిత ఇంకా దానికే కట్టుబడి ఉన్నారు. నేను రేవంత్ రెడ్డికే వ్యతిరేకం, రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉంది, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే నాకు నమ్మకం ఉంది, అభిమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంది అని చెబుతున్నప్పటికీ రేవంత్ రెడ్డిని అంత తీవ్ర స్థాయిలో, అంత తీవ్ర పదజాలంతో మాట్లాడటం అనేది, ఎందుకంటే పార్టీకి కూడా బ్యాడ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈరోజు కేవలం షోకాజ్ నోటీసులు ఇచ్చేసి ఏదో వాళ్ళు ఏదో వివరణ చెప్తే దానికి ఓకే అనేసి ఇలా ఎప్పట్లాగా రెగ్యులర్ మోడ్లోనే ఉంటే భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఇంకా 10 మంది తయారవుతారు. ఆ 10 మంది కాస్త 30 మంది అవుతారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో చులకన చేసే పరిస్థితి ఉంటుంది, ముఖ్యమంత్రి ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంటుంది, ఆఖరికి పార్టీకే నష్టం కలుగుతుంది. ఈ నష్టం నివారించాలి అంటే ఇప్పుడే దీనికి ఎండ్ కార్డు వేయాలి అన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు అని చాలా సీరియస్గా ఈ వ్యవహారం మీద ఉన్నారు. అందుకే ఇవాళ 20 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఎల్పిలో మీటింగ్ పెట్టి మరి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నారు, అందుకే కూతురు వ్యాఖ్యల్ని ఎక్కడా కూడా ఖండించలేదు. ఈమెకి ఇచ్చినటువంటి షోకాసు నోటీసులో రిప్లై ఏమి ఇచ్చారు, కూతురు అంటే నాకేంటి సంబంధం, కూతురు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించింది, కళ్ళు నెత్తికెక్కాయని మాట్లాడింది, పార్టీ లైన్ దాటింది, సో కూతురు కదా అన్నది, ఆమెకి షోకాసు నోటీస్ ఇవ్వండి, ఆమె రిప్లై తీసుకోండి, నేనెందుకు రిప్లై ఇవ్వాలి, నాకెందుకు షోకాసు నోటీస్ ఇచ్చారు, నాకేం సంబంధం, ఆమె ఏదో మాట్లాడితే నేను ఎట్లా బాధ్యురాలను అవుతానని చెప్పి కొండా సురేఖ మాట్లాడిన పరిస్థితుంది. కానీ ఇవాళ ప్రెస్ మీట్లో ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నారు, మరి కూతురు మాట్లాడింది తప్పు అయితే ఎస్, నా కూతురు సుష్మిత మాట్లాడింది 100కి 100% తప్పు మాట్లాడింది, రేవంత్ రెడ్డి గారిని అట్లా అనకుండా ఉండాల్సింది, నేను క్షమాపణ చెప్తున్నాను, నేను ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నాను, మా కూతురు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఎందుకు మాట్లాడలేదు కొండా సురేఖ? ఇది కదా మాట్లాడాల్సింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, ఒకవైపు మంత్రి పదవిని అనుభవిస్తూ, మళ్ళీ రివర్స్లో కాంగ్రెస్ పార్టీని దూషించడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దూషించడం, ఇది ఎక్కడి పరిస్థితి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భవిష్యత్తులో ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడాలన్నా, రేవంత్ రెడ్డిని గురించి వ్యతిరేక ప్రచారం చేయాలన్నా, కాంగ్రెస్ పార్టీ మీద సొంత పార్టీలోనే ఉంటూ ఈ విధంగా వ్యాఖ్యలు చేయాలన్నా భయపడే విధంగా యాక్షన్ తీసుకోవాలి. అందరిలో ఒక క్రమశిక్షణ ఉండాలి అంటే ఒక
తప్పకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అధిష్టానానికి నేరుగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈరోజు మాట్లాడిన పరిస్థితి. ఇది కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే అధిష్టానం మీద ఒత్తిడి తేవటం ఒకటి, సో రేవంత్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఈ ప్లాన్ అంతా నడిపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకనంటే మనకు తెలుసు పోచారం శ్రీనివాసరెడ్డి అంతకుముందు ఏం మాట్లాడారు, రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో మనకు తెలుసు. ముఖ్యంగా అవినీతిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో అసలు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు, అసలు కాంగ్రెస్ పార్టీయే కాని వాళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణను ఏలుతున్నారు, మరోవైపు అవినీతి కూడా చేస్తూ ఉన్నారని చెప్పి ఆయన మాట్లాడారు. సో ఇలాంటి గొంతులు పెరుగుతూ పోతా ఉన్నాయి. మొన్న చిన్నారెడ్డి మాట్లాడాడు. ఇట్లా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ విధంగా విమర్శలు చేసుకుంటూ పోతే పార్టీ డ్యామేజ్ అయిపోతే వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి ఉంటుందా? మనల్ని మనమే చిన్నగా చేసుకుంటున్నాం, మనల్ని మనమే పూర్తిగా అవమానపరుచుకుంటున్నాం. ఇంకా మనకి ఎక్కడ ఇమేజ్ ఉంటుంది? అవతల పార్టీ వాళ్ళు ఎలాగో మనల్ని తిడుతూ ఉంటారు. వాళ్ళకి మనం ఎందుకో ఆయుధం అవ్వాలి? మనలో ఉంటున్నటువంటి వాళ్ళే వాళ్ళకి ఆయుధాలు ఇస్తున్నాం కదా, మనల్ని మనమే దాడి చేసుకుంటూ తక్కువ చేసుకుంటున్నాం కదా. సో ఇలాంటి పరిస్థితి మారాలంటే తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఒక చర్చ బలంగా వినిపిస్తుంది. హైకమాండ్ దృష్టి కూడా తీసుకెళ్ళి బలంగా ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఇది గ్రహించారు కాబట్టి కొండా సురేఖ పార్టీ డెసిషన్ తీసుకునే లోపే మనమే పార్టీ నుంచి వెళ్ళిపోతే బెటర్ కదా, మనమే పార్టీకి రాజీనామా చేసేసి, నా మంత్రి పదవి కూడా రాజీనామా చేసేసి అంతవరకు ఎందుకు వేచి ఉండాలి, ఇప్పుడే చేసేస్తే అయిపోలా, కొంచెం గౌరవంగా నేను కూడా వెళ్ళిపోతే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో కొండా సురేఖ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు అందించట్లేదు అన్నది వీళ్ళ అభిప్రాయం. అందుకే మొన్న వరంగల్ సభలో కూడా రేవంత్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేసినప్పుడు కొండా సురేఖ అక్కడ ఆ జిల్లా మంత్రిగా కార్యక్రమానికి హాజరు కావాలి, ముఖ్యమంత్రి వెంట ఉండాలి, కానీ లేరంటేనే ఆ గ్యాప్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు పరకాల నియోజకవర్గం నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా రేవూరి ప్రకాష్ రెడ్డికే ఇస్తాం, ఆయన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి అని స్వయంగా రేవంత్ రెడ్డి మాట్లాడారంటే మనకు అవకాశం భవిష్యత్తులో పరకాల నియోజకవర్గంలో లేదు అన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒకవైపు పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఇక్కడ మనకి ప్రత్యర్థి అయినటువంటి రేవూరి ఆయన సపోర్ట్ ఉన్నప్పుడు మనకి లేనప్పుడు ఇంకా పార్టీలో ఉండి ఏం లాభం? ఇంకా పార్టీలో ఉండి ఏం లాభం? భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తున్నప్పుడు, ఉపయోగం లేనప్పుడు ఇంకెందుకు ఉండటం అన్న ఆలోచనకి కొండా సురేఖ ఫ్యామిలీ వచ్చేసింది. ఇక రేపు మాపు రాజీనామా చేసే పరిస్థితే కనిపిస్తుంది. ఆ సంకేతాలు కనిపించినాయి కాబట్టి వాళ్ళ 20 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఆమెకి వ్యతిరేకంగా మాట్లాడటం, హైకమాండ్ మీద ఒత్తిడి పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయడం జరిగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఆయన లండన్ నుంచి, ఎందుకంటే అమెరికా టూర్ కూడా రద్దయిపోయింది కాబట్టి, కేంద్రం అనుమతి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా అమెరికాకి వెళ్ళకుండా లండన్ నుంచి వచ్చేస్తున్నారు ఇండియాకి. ఈ 1 or 2 డేస్లో హైదరాబాద్లో కూడా ఉంటారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఈ చర్యలు తీసుకునే విషయానికి సంబంధించి వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది. లేదు ఇక వాళ్ళు చర్యలు తీసుకునే ముందే నేనే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి ఆమె భావిస్తోంది. వాళ్ళు చర్యలు తీసుకునే లోపే నేనే రాజీనామా చేసి వెళ్ళిపోతే బెటర్ కదా. కానీ కొంతమంది మిగతా సీనియర్ నాయకులు కొంతమంది ఉన్నారు, కొండా సురేఖకి సపోర్ట్ చేసేవాళ్ళు. సరే ఏదో తెలిసి తెలియక చిన్నపిల్ల ఏదో మాట్లాడింది, ఆమెను కంట్రోల్ చేయాలి, ఈసారి ఒక్కసారి వదిలేస్తున్నామని చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పాటు ఉన్నటువంటి సొంత పార్టీ నాయకురాలు ఆమె. మధ్యలో ఒకసారి బీఆర్ఎస్కి వెళ్ళి వచ్చేసినప్పటికీ కూడా ఆమె బలం అంతా కూడా కాంగ్రెసే. సో అలాంటి కోర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ని అంత ఈజీగా మనం వదులుకోవద్దు అన్న భావన కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల నుంచి వస్తుంది. కొంత సపోర్ట్ అటు నుంచి కూడా ఉంది, కానీ బహిరంగంగా ఎక్కడ మాట్లాడట్లేదు. కానీ ఏదేమైనా అధిష్టానం కూడా సీరియస్గా ఉంది కాబట్టి చర్యలు తీసుకునే అవకాశమే కనిపిస్తోంది. మరి కొండా సురేఖ ఏం ఆలోచిస్తారు? కూతురుతో ఏమన్నా మళ్ళీ చర్చలు జరిపి నచ్చజెప్పి ఏమన్నా క్షమాపణ చెప్పే పరిస్థితి ఉందా? లేదు అంటే కనుక ఈమె రాజీనామా చేసే ముందుకెళ్తారా? ఈ 2 డేస్లో తెలిసిపోతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి.